జ్యోతిబాబు మత్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కాదంటే ఇప్పుడు పేరు మార్చుకున్నాను కాబట్టి ఎంజేబీ క్రియేటివ్ 8 యూట్యూబ్ ఛానల్గా పేరు మార్చబడింది. కనుక ఈ వీడియో చూస్తున్న వారందరూ అదే ఛానల్ కాదంటే పేరు మార్చడం వల్ల జరిగింది. ఈరోజు నేను మీకు దుబాయ్లో గల గోల్డ్ మార్కెట్ చూపిందామని దుబాయ్ వచ్చి ఉన్నాము. ఇది నేను గేట్ నెంబర్ 3లో ఉండి తీస్తున్నాను. మొత్తం ఈ దుబాయ్ గోల్డ్ మార్కెట్ అనేది మొత్తం 3 గేట్లు. ఇది నేను 3 గేట్లోంచి వెళ్తున్నాను. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే గేట్ నెంబర్ 1, స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే గేట్ నెంబర్ 2. ఈరోజు సండే కాబట్టి చాలా కొట్లు నేను మిట్ట మధ్యాహ్నం సుమారు 3 ఆ ప్రాంతానికి వెళ్ళాను. ఇంకా కొట్లన్నీ తీయలేదు సండే కాబట్టి. అయినా సరే జనం బారులు తీరే ఉన్నారో, కొట్లు ఎప్పుడు తీస్తారా, ఎప్పుడు వెళ్ళి కొందామనే విధంగా ఎక్కువ విదేశీయులు. ఇక్కడ డిజైన్ చూస్తుంటే కాక మతిపోతుంది ఒక్కొక్క డిజైన్. సపోజ్ నేను వీడియోలో అంత క్లారిటీగా క్రియేటివ్గా తీసి ఉండకపోవచ్చు, కానీ కంప్లీట్లీ ఒక సైడ్ అయితే గోల్డ్, ఒక సైడ్ అయితే కంప్లీట్లీ డైమండ్సే ప్రత్యేకించి అమ్మే కొట్లన్నీ ఒక లైన్లో ఉన్నాయి. ఇవన్నీ గోల్డ్ వీధులు కాబట్టి నేను ఈ గోల్డ్ షాపుల్లోనే కొంచెం తీయడం జరిగింది నాకు నచ్చిన విధంగా. ఎంచేదంటే ఇక్కడ చాలామంది విదేశీ పర్యాటకులే ఎక్కువ ఉంటారు కాబట్టి గమ్ముని వాళ్ళ తీయలేం కాబట్టి తీసుకుంటా వెళ్ళాను. ఎప్పటి నుంచో ఈ దుబాయ్ గోల్డ్ మార్కెట్కి వచ్చి వీడియో తీద్దాం అనుకుంటున్నాము అని కుదరట్లేదు. ఇక్కడ ఏదో చూసారా, ఆమె ఏదో తిప్పుతుంది, దాంట్లో కాయిన్స్ ఉన్నాయి, గోల్డ్ కాయిన్స్. మనం 10 రూపాయలు పే చేసి ఏదో కారు నడిపినట్టుగా మనం వెనక నడిపేగాక ఒక కాయిన్ కింద పడుతుంది. అన్ని 1 గ్రామ్ కాయిన్స్ ఉన్నాయి, ఆ విధంగా 5 గ్రామ్ కాయిన్స్ ఉన్నాయి. నేనైతే ట్రై చేయలేదు, ప్రతి చోట్ల ఉన్న ఆ మిషన్లో 10 రూపాయలు మనం క్రెడిట్ యాడ్ చేసి దానికి సంథింగ్ మనకి 2 నిమిషాలు అనుకుంటాను. ఆ 2 నిమిషాల వీలుగాక తిప్పగలిగితే గాక ఆ కాయిన్ ఏదో ఒకటి బయటకు వస్తుంది. నేను చూస్తుండగా ఎవరైతే కాయిన్ అయితే తీసుకోలేకపోయారు. ఇకపోతే ఇది చూడండి, బాహుబలి డిజైన్స్. ఇది మొత్తం అంతా బంగారమే. కాదంటే నాకు కొంచెం కెమెరా అంత క్లారిటీగా లేదనుకుంటాను, లైటింగ్ వల్ల బ్లర్ అవుతుంది. ఇది కంప్లీట్లీ బంగారంతో చేయబడినయే. ఎన్నిని డ్రెస్సులు కానీ అన్నీ కానీ ఒక్కొక్క డిజైన్ ఎన్నేసి కేజీలు ఉంటుందో ఒయిను లేకుండా ఉంది బంగారం. నేనైతే చూశాను. నేను చూసింది మీరు కూడా చూడాలనే ఆశతోనే ఈ వీడియో తీయడం జరుగుతుంది. కనుక చూసిన వారందరూ కంపల్సరిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పక షేర్ చేయండి. ఇకపోతే ఈ డిజైన్స్ అన్నీ ఇది కంప్లీట్లీ ఈ లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ బంగారు కొట్లు, కుడి సైడ్ ఉండేవన్నీ చాలా బట్టికి డైమండ్స్. బాహుబలి డిజైన్స్ కలిగిన ఈ బంగారు ఆభరణాలు అయ్యి బాబోయ్ మత్తి పోగొట్టేలా ఉన్నాయి డిజైన్స్ ఒకదాని మించి. ఇంకా కొట్లు తీయలేదు చాలా మట్టికి, తీసుంటే మొత్తం కొట్లని నేను కవర్ చేసేవాడిని. నేను ఈ వీడియో తీస్తుంటే అందరూ ఇంచుమించు నాయంకే చూస్తున్నారు, చాలామంది తీసుకుంటున్నారు. కాదంటే నేను పర్టికులర్గా ప్రతి పెద్ద డిజైన్ దగ్గర ఆగి మరీ తీయడం జరిగింది. ఏదో చూసేవాళ్ళకి ఏమనుకున్నా కానీ పర్వాలేదు, కానీ తీయాలనే ఆశ, తీయాలనే కోరిక, మీకు చూపించాలనే ఆత్రుత నాలో ఉంది. కనుక ఈ వీడియో నేను చేయడం జరిగింది. ఎవరేమనుకుంటే డోంట్ కేర్, పర్వాలేదు. ఇది దుబాయ్లో ఉన్న వాళ్ళకి, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి పర్వాలేదు నార్మల్గానే. కానీ ఇండియాలో ఈ గల్ఫ్ కంట్రీ రాని వాళ్ళకైతే ఇది చూసి సంతోషపడతారు అని అనుకుంటున్నాను. ఆ సంతోషపడ్డ వాళ్ళకి కంపల్సరీగా కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేస్తే నేను కూడా సంతోషిస్తాను. ఎప్పటి నుంచో చూడాలనుకున్న ఈ గోల్డ్ మార్కెట్, ఈ గోల్డ్ షూక్ అంటారు అన్నమాట దీన్ని, గోల్డ్ షూక్. ఈ 3 వీధుల్లో కూడా, ఈ 3 వీధుల్లో జనం ఆల్రెడీ 3 అవుతుంది కాబట్టి ఇంచుమించు మధ్యాహ్నం నమాజ్ అయిపోతే 3:45, 3:35 తర్వాత కొట్లు తీస్తారు సండే కాబట్టి. కాదంటే నేను ఆ టైంలో వెళ్ళటం నాకు సమయం దొరకలేదు కాబట్టి
నేను ఇలా తీయడం జరిగింది. ఇది గేట్ నెంబర్ 1, ఇది గేట్ నెంబర్ 3. ఎదరికి వెళ్ళుకుంటూ ఉంటే చాలా జనం ఉన్నారు. యాక్చువల్గా అనుకున్నంత జనం అయితే కాదు, టైం కాబట్టి. ఇంకొక ½ అన్ అవర్ తర్వాత, ఒక గంట తర్వాత వెళ్ళుంటే బాగా. అబ్బో, ఏం డిజైన్ చూసారా! ఈ డిజైన్స్ ఏ అయితే బాగున్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ జ్యోతిబాబు మత్తి యూట్యూబ్ ఛానల్ అనేది తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. కాదంటే ఇప్పుడు పేరు మార్చాను కాబట్టి ఎంజేబీ క్రియేటివ్ 8, ఎంజేబీ అనేది క్యాపిటల్, క్రియేటివ్ అనేది నార్మల్ 8. ఈ విధంగా నేను పేరు మార్చుకోవడం జరిగింది. కనుక ఈ వీడియో చూసిన వారు తప్పక షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ తెలియజేయండి. ఈ గోల్డ్ మార్కెట్ పూర్తిగా కన్వర్ట్ చేయలేకపోయాను, ఎంచేదంటే కొట్లో తీయలేదు కాబట్టి. ఇది ఫైనల్. ఈ వీడియో మీద మాత్రం తప్పనిసరిగా మీ అభిప్రాయం మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇట్లు జ్యోతిబాబు మత్తి యూట్యూబ్ ఛానల్, పాత పేరు అది, ఇప్పుడు జ్యోతిబాబు ఎంజేబీ క్రియేటివ్ 8గా పేరు మార్చుకోబడింది. కనుక దయచేసి ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇట్లు ఎం జ్యోతిబాబు.